జై జగన్. ఏదైతే ఇక్కడ కాలువగట్ల మీద ఉన్న ఇళ్ళన్నీ కూడా నెలల పాటు నిద్ర లేకుండా చేశాడు మాకు మంత్రి నారాయణ. ఇల్లు తీసేస్తాం, అయి చేసేస్తాం, కూల్చేస్తాం, పంపించేస్తానని చెప్పి నెలల తరబడి మమ్మల్ని నిద్ర లేకుండా మాకు మానసిక శోభ, ఆరోగ్యాలు బాగాలేకుండా చేసిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. ఖచ్చితంగా మేము ఓటేయని చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక హామీ ఇస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మీ అందరి వల్ల దయ వల్ల శాసనసభ్యుడైన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఇల్లుని కూడా క్రమబద్ధీకరణ చేయిస్తాను. ఎవరిని కూడా ఇక్కడి నుంచి లేపకుండా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన జీవోల్ని సవరించైనా సరే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పట్టా, అంటే ఈరోజు గతంలో ఒక పట్టా ఇచ్చారు. ఆ పట్టా ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్పులు చేసుకొని ఇల్లులు కట్టుకోవడం జరిగింది. ఈరోజు వచ్చి 5 లక్షల రూపాయలు వాళ్ళు కూలీ నాలి చేసుకొని కష్టపడి సంపాదించుకున్న డబ్బును తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటే రాత్రికి రాత్రి మీ ఇల్లు కూల్చేస్తాం, మీ ఇల్లు ఉండేదానికి లేదు అని చెప్పి భయభ్రాంతులు గురి చేసిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. కాబట్టి ఎవరు కూడా రేపు ఇంకొక ఆయన వీళ్ళ మీద కోపం వచ్చినప్పుడల్లా ఇల్లు తీసేస్తామని చెప్పి బెదిరించేది లేకుండా శాశ్వతంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ పట్టా ఇప్పించే కార్యక్రమం తప్పకుండా ఈ ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా చేస్తాం. గుర్రాల మడుగు సంఘం కానీ, సిఆర్పి డొంక కానీ, వుడ్ హౌస్ సంఘం కానీ, ఈ మొత్తం కూడా బాలాజీనగర్ సిపిఎం ఆఫీస్ ముందున్న సంఘం కానీ, మొత్తం ప్రాంతం ఎవరైతే కాలువగట్లు నీట్గా రెగ్యులరైజ్ చేసి సామాన్యులకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క పట్టాని కూడా క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్ పట్టా, అంటే దాన్ని తీసుకొని లోన్కి వెళ్ళొచ్చు, అమ్ముకోవాలన్నా కూడా రూపాయికి రూపాయి వాల్యుయేషన్ వస్తుంది. వాళ్ళు ఎవడు కూడా ఇంకా వాళ్ళని ఇంచు కూడా ఇటుక రాయి కూడా కదిలించలేని విధంగా జీవో తీసుకొచ్చి వాళ్ళకి సవరిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు నెల్లూరు నగరంలో ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ గడప ముందుకు వెళ్ళినా వాళ్ళు ఇస్తున్నటువంటి స్వాగతం, వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్నటువంటి ఆకాంక్ష, వీటిని కానీ చూసినట్లయితే ఎవరికైనా అర్థమైపోతుంది రాష్ట్రంలో ఒక మార్పును కోరుకుంటున్నారు. నెల్లూరు నగరంలో తిరిగి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఆ యువకుడిని మళ్ళీ పట్టం కట్టే దానికి ఈరోజు ప్రజానీకం అందరూ కూడా ముక్త కంఠంతో ఏకధాటిగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పే దాంట్లో ఏ మాత్రం కూడా సందేహం లేదు.